అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే వీడియో కొంచెం కాంట్రవర్షియల్‌గా అనిపించొచ్చు. కానీ మొన్న వీడియోలో నేను మీతో చెప్పినట్లుగానే నేనొక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేయాలని నాకు చాలా అనిపించింది. ఈ మధ్యని నేను కూడా వీడియోలు చేయడం, షార్ట్స్ పెట్టడం అవి చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది అని తెలుసుకోవడానికి నేను కూడా చాలా రీల్స్ మరి ఇన్‌స్టాలోని యూట్యూబ్‌లోని చూస్తూ ఉంటాను. అలా చూస్తున్న సందర్భంలో నాకొక ముగ్గురు తారసపడ్డారు. వాళ్ళ పేర్లు ఎందుకులెండి. కానీ ఆ ముగ్గురులో ఇద్దరు కన్ఫర్మ్‌గా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఒక ఆవిడ నాకింకా అంత కరెక్ట్‌గా తెలియలేదు. అయితే ఆ ముగ్గురు కూడా చేస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే మాత్రం నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. అంత కరెక్ట్ కాదేమో అలాగా అని. అయితే మనం ఎవరికీ చెప్పే పరిస్థితిలో లేము. మనం చెప్పడం కూడా అవసరం లేదనుకోండి. కానీ ఈ సందర్భంలో నాకేమనిపిస్తుందంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్నారు అనంటే మనం మన పిల్లలకి ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. మనం చేసే పని కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన ప్రవర్తన కానీ వాళ్ళకి మన పట్ల గౌరవం కలిగేలాగా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను. అలాంటిది మనం చేసి పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అందరూ చూస్తారు. అందులో మన విద్యార్థులు కూడా ఉంటారు అని కొంచెం ఆ స్పృహతో చేస్తే అలాంటి వీడియోలు చేయడానికి కొంచెం సందేహిస్తారేమో వాళ్ళు అని ఒక నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే అందులో ఒక ఆమె కాలేజీలో లెక్చరర్. అంటే కొంచెం గ్రోన్ అప్ చిల్డ్రనే ఆవిడ స్టూడెంట్స్‌గా ఉంటారు. చాలా ఇప్పటి కాలంలో వచ్చిన లేటెస్ట్ పాటలన్నిటికీ కూడా ఆవిడ చేసే డాన్సులు, ఆవిడ చేసే యాక్షను కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది నాకు. చూసేవాళ్ళు, సంతోషించేవాళ్ళు, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు లేరని కాదు. కిందనున్న కామెంట్స్ చూస్తే అందరూ పొగుడుతూనే పెడతారు కామెంట్లు. ఓహో! మీరెంత అద్భుతం, అంత అద్భుతం అని. అదే సందర్భంలో ఈ వీడియోలు చూస్తున్నప్పుడే నాకు ఈ మధ్యన సినీ నటి సుధా తల్లి పాత్రలు వేస్తారు ఆవిడ ఎక్కువగా. ఆవిడ ఆవిడ ఇంటర్వ్యూ కూడా చూడడం తటస్థించిందనమాట. అందులో ఆవిడ ఒక మాట అన్నారు. నాకది నిజంగానే కరెక్ట్ అనిపించింది. ఆవిడేమన్నారంటే, ఆల్రెడీ ఆ పాత్రలు మేము చేసేసి ఉన్నాం కదా సినిమాలో. మళ్ళీ వాటిని మీరు చేయడంలో అర్థం ఏంటో నాకు తెలియట్లేదు. ఏ ఏది ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే, యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే, మళ్ళీ మేము చేసినవి నాతోటి నటీమణులు లేదా మా ముందు తరం నటీమణులు చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ మీరు చేయడంలో నాకేమీ అంత ఔచిత్యం కనిపించట్లేదు అని ఆవిడన్నారు. నాకు కూడా అది నిజమే అనిపిస్తుంది. అయితే చెయ్యొచ్చు. ఇప్పుడు సూర్యకాంతం గారు, సావిత్రి అలాంటి వాళ్ళు చేసే పాత్రలు కొంచెం హుందాగా ఉండేవి ఆ రోజుల్లోని. అవి కాకుండా ఏదైనా చేసేస్తున్నారు. ఇంకొక ఆవిడ టీచర్‌ని అన్న విషయం పదే పదే ఆవిడ చెప్తూ ఉంటారు. ఆమె ఎంత ఆహ్, కొన్ని పాటలుంటాయి. అవి వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే మా వయస్సు వాళ్ళకి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఆవిడ కూడా ఇంచుమించుగా దగ్గర దగ్గర ఒక 60 సంవత్సరాల వయస్సున్న ఆవిడే. ఇంకా ఆ పాటలు పెట్టుకొని ఆవిడ చేసే డాన్స్ చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళని మానేయమని చెప్పడానికి నేనెవరిని? కానీ చేసే ముందు మనం చేస్తున్న వృత్తి ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఇంకా మూడో ఆమె గురించి చాలా తక్కువగా చెప్పబోతున్నాను మీకు. ఎందుకంటే ఆమె ఎప్పుడో 70లు, 80ల్లో హీరోయిన్‌లలాగా ఉండిపోయారు. ఆవిడకి ఇప్పుడు దగ్గర దగ్గరగా 60 సంవత్సరాలు దాటే ఉంటాయి. అయితే అవే శ్రీదేవి వాళ్ళు, జయసుధ వాళ్ళు చేసినవి మళ్ళీ ఆవిడ రీక్రియేట్ చేస్తున్నారు. కానీ ఐయామ్ సారీ టు సే ఆవిడ చాలా ఎక్స్‌పోజింగ్ చేయాలని ట్రై చేస్తున్నారు. పైగా ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉన్న అన్ని వృత్తులు గౌరవప్రదమైనవే. కానీ ఉపాధ్యాయులు అంటే వాళ్ళు డైరెక్ట్‌గా విద్యార్థులు అంటే పెరుగుతున్న వాళ్ళు టీనేజర్స్ అలాంటి వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వీళ్ళు చేసే ముందు కొంచెం ఆలోచిస్తే బావుంటుంది.
ఏం చేస్తున్నాము, ఇది ఎవరికి చేరుతుంది, ఇందులో నా శిష్యులు, నా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా అన్నది వాళ్ళు ఆలోచించి చేస్తే ఎలా ఉంటుందా అని ఒక చిన్న ఆలోచన వచ్చి, సరే నా ప్రయత్నంగా నేను ఈ విషయం కొంచెం మాట్లాడదాం. అర్థం చేసుకున్న వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటారు. చేసుకోని వాళ్ళకి మనం చెప్పేది ఏమీ లేదు. అయితే మనం వద్దన్నామని వాళ్ళు మానేరు. వద్దని చెప్పడానికి కూడా నాకు హక్కు లేదని నాకు తెలుసు. ఎవరి చాయిస్ అది వాళ్ళు చేస్తారు. ఏ పాత్ర, ఎలాంటి పాత్ర చేయాలి, ఎలాంటి డ్యాన్స్ చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైనవే. కానీ సోషల్ మీడియా అనేది అందరికీ అందుబాటులో ఉండేది. మనం చేస్తున్న వృత్తిలో మనం కొంతమంది పిల్లల్ని ప్రభావితం చేసే స్థితిలో ఉన్నాం కాబట్టి, ఇది చేయడం వలన మనకు వచ్చే లాభం కన్నా సొసైటీలో దీన్ని మనం పలచన చేసుకుంటున్నామేమో అన్న భావన కలిగి ఉండబట్టలేక నేను చేసిన వీడియో ఇది. ఉంటాను.